సో ఐటినరీ పార్ట్ చూసుకుంటే ఫస్ట్ మనము ఉన్న డెస్టినేషన్ నుంచి అమృత్సర్కి వెళ్ళిపోతాం అనమాట. సో లాంగ్ జర్నీ కాబట్టి ఆ రోజు అంతా జర్నీ చేసి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు ఫస్ట్ డే. సెకండ్ డే వచ్చేసేసి అమృత్సర్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ లైక్ గోల్డెన్ టెంపుల్, జలియన్వాలా బాగ్, దుర్గయాన్ టెంపుల్, ఇవన్నీ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకొని చేసి అక్కడ ఏదన్నా చిన్న షాపింగ్ చేసుకోవాలనుకున్నా సరే మనం గోల్డెన్ టెంపుల్ దగ్గర షాపింగ్ టైం కూడా ఇస్తాం అనమాట. సో అదంతా అయిన తర్వాత పక్కనే మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. ప్రతిరోజు సాయంకాలం అక్కడ పెరేడ్ జరుగుతుంది అనమాట. సో ఆ పెరేడ్ చూడడానికి కొన్ని వేల మంది పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతారు అనమాట స్టేడియంలో. సో ఇటు సైడ్ మనం ఇండియన్స్ ఉంటాము, గేట్ అవుట్ సైడ్ వచ్చేసేసి పాకిస్తానీ పీపుల్ ఉంటారు అనమాట. సో అక్కడ బ్యూటిఫుల్గా ప్రతిరోజు ఈవినింగ్ పెరేడ్ అనేది నడుస్తుంది. సో ఒక 2 to 3 అవర్స్ అక్కడ మనం ఎంగేజ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మనం అమృత్సర్లో స్టే ఉంటాం. సెకండ్ డే కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ డే మార్నింగ్ మనం అమృత్సర్ నుంచి నేరుగా శ్రీనగర్కి వెళ్ళిపోతామండి. సో శ్రీనగర్కి వెళ్ళిపోయి ఆ రోజు అక్కడ శ్రీనగర్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఫోర్త్ డే శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ అనేది ఏంటంటే ఐస్ పాయింట్ ప్లేస్ అనమాట. సో గుల్మార్గ్ నుంచి మనం వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ ఐస్ పాయింట్ ఏదైతే ఉందో అది చూడటానికి రోప్వేలో వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ వాళ్ళు రోప్వేని ఏంటంటే గండోలా అని పిలుస్తారనమాట. సో అది వాటికి కూడా ఏంటంటే phase 1, phase 2 2 ఫేస్లు ఉంటాయన్నమాట. సో మనం phase 1లోనే వెళ్తేనే మ్యాక్సిమం ఐస్లో ఎంజాయ్ చేయొచ్చు. లేదు పూర్తి ఐస్లో మనం ఎంజాయ్ చేయాలి, ఆ ఐస్ మీద ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మనం phase 2 వరకు వెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ శ్రీనగర్కి వచ్చేస్తాం అనమాట. ఆ రోజు గుల్మార్గ్ అంతా విజిట్ చేసుకొని దాని తర్వాత రోజు కంప్లీట్గా శ్రీనగర్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని దాల్ లేక్ షికారా, తర్వాత ఫేమస్ మొఘల్ గార్డెన్స్, నిషాద్ బాగ్ గార్డెన్స్, తర్వాత శంకరాచార్య టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకొని చేసి శ్రీనగర్లో ఉన్నటువంటి షాపింగ్స్ కూడా చాలా ఫేమస్ ఉంటాయి అన్నమాట. లైక్ బ్లాంకెట్స్ కానివ్వండి, లేదంటే మనం అక్కడ డ్రై ఫ్రూట్స్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా కూడా డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ప్లస్ తక్కువ రేటు ఉంటాయి, క్వాలిటీ కూడా దొరుకుతాయి అన్నమాట. ప్లస్ అలాగే మనము అక్కడ ఫేమస్ మనకు సాఫ్రాన్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే పెహల్గామ్కి వెళ్తామో ఆ సాఫ్రాన్ ఫీల్డ్స్ కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి సాఫ్రాన్ అవుట్లెట్స్లో సాఫ్రాన్ కూడా మనము తీసుకోవచ్చు అనమాట, కుంకుమ పువ్వు. సో అవి పర్చేస్ చేసుకొని పెహల్గామ్కి వచ్చేస్తాం. సో పెహల్గామ్లో ఒక నైట్ స్టే ఉంటాము. అక్కడ చూడాల్సినటువంటి వ్యాలీస్ అనమాట. ఇప్పుడు మనము శ్రీనగర్ వెళ్తే దాల్ లేక్ షికారా, శంకరాచార్య టెంపుల్ ఎలా అయితే మెయిన్ ప్లేసెస్ విజిట్ చేసాము, గుల్మార్గ్ వెళ్తే ఐస్ చూసాము, అలాగా మనం పెహల్గాం వెళ్తే ఏంటంటే వ్యాలీస్ అనమాట. అక్కడ ఫేమస్గా ABC వ్యాలీ అని చెప్పి అరు వ్యాలీ, బేతబ్ వ్యాలీ, చందన్వారి. సో ఈ 3 వ్యాలీస్ డిఫరెంట్ జోన్లో ఉంటాయన్నమాట. 3 కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా వరకు మూవీ షూటింగ్స్ అన్నీ కూడా ఆ వ్యాలీస్లో జరిగాయి అనమాట. సో ఆ 3 వ్యాలీస్ మనం లోకల్ ట్యాక్సీ వెహికల్లో వెళ్ళి చూసుకొనేసేసి అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ మనం కట్రాకి వచ్చేస్తాం.